హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వినోద్ కుమార్ రాయల్స్ ఒంగోలు కౌస్ బ్రీడింగ్ ఫామ్. ఫ్రెండ్స్, మొన్న జనవరి 16వ తేదీన కనుమ పండుగ సందర్భంగా మా ఒంగోలు జాతి ఆవులకి బెల్లం పొంగలి తినిపించుట. మా ఒంగోలు జాతి ఆవుల ఆవరణంలో కనుమ పండుగ సందర్భంగా గోపూజ చేసాం కాబట్టి అక్కడే చిన్న పొయ్యి పెట్టి అక్కడ బెల్లం పొంగల్ అనేది వండాము. అక్కడే మన గోమాత పట్టం పెట్టాం కాబట్టి దానికి నైవేద్యంగా ఈ బెల్లం పొంగలి నైవేద్యం పెట్టి తర్వాత మా గోమాతలన్నిటికీ ఈ బెల్లం పొంగలి అనేది తినిపించాము. గోవులు పవిత్రమైనవి మరియు శుభప్రదమైనవి. గోవులు ఎందరో దేవతలు కొలువుదీరి ఉన్నారని మనకి పురాణాలు చెబుతున్నాయి. పెరిట్లో ఉండే గోవును, అదేనండి మన ఒంగోలు జాతి ఆవుల ఆవరణంలో ఉండి గోవును పూజిస్తే సకల దేవతలను పూజించినట్లేనని అంటారు. భగవంతుడు ఉన్నాడా, ఉంటే కనిపిస్తాడా అని వాదించి వారందరికీ ఎదురుగ్గా ప్రతిరోజు కనిపించే దైవం మన గోమాత. అందుకే ఆమెని గోమాత, గోలక్ష్మి, గోమాత దైవం అని మనం పూజించుకుంటాం. గోపూజ, గోసేవ మన సనాతన సాంప్రదాయం. వేదకాలం నుండి నేటి వరకు భారతీయులకు గోవు అత్యంత పవిత్రమైనది మరియు ఆరాధనీయమైనది. గోవును కామధేనువుగా మనం పూజించుకుంటాం. ప్రాచీన కాలంలో భారతీయులకు గోవులే గొప్పదనం. వారి జీవితమంతా గోవులతో ముడిపడి ఉంది. జై హింద్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ధన్యవాదములు.